श्रीगुरुभ्यो नमः। गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनम्। श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। జయ గురుదేవ్. 13వ శ్లోకం చూస్తున్నాము. చదువుదాం ఒకసారి శ్లోకాన్ని. త్రిభిర్గుణమయైర్భావైః ఏభిః సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి మామేభ్యః పరమవ్యయం. అంటే ముందు శ్లోకంలో ఏ చైవ సాత్వికా భావాః రాజసాః తామసాశ్చయే మత్తః ఏవేతి తాన్ విద్ధి నత్వం నత్వహం తేషు తే మయి. సో ముందు శ్లోకంలో ఈ జగత్తంతా మూడు గుణములతో చేయబడినది అన్న కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేశారు మొట్టమొదటిసారి క్లియర్ గా. ఈ జగత్తులో ప్రతిదీ కూడా సత్వగుణము, రజోగుణము, తమో గుణములతో చేయబడినది. అంతే కదా, జగత్తులో మనకి ఇంటెలిజెన్స్ కనిపిస్తుంది, యాక్టివిటీ కనిపిస్తుంది, మ్యాటర్ కనిపిస్తుంది, ఇనర్ట్ మ్యాటర్ కనిపిస్తుంది. ఇంటెలిజెన్స్ సత్వము, యాక్టివిటీ రజస్సు, ఇనర్ట్ మ్యాటర్ తమస్సు. ఈ మూడు గుణములతో చేయబడి ఉన్నది. ఆ మూడు గుణములు కి కారణము నేను. ఆ మూడు నా నుండియే పుట్టినవి. ఆ మూడు గుణం సాత్వికా భావాః, రాజస భావాః, తామస భావాః, మూడు కూడా నా నుండియే పుట్టినవి. నేను వాటిలో లేను. అవి నాలో ఉన్నాయే గాని నేను వాటిలో లేను అని ఆధార ఆధేయ భావం చెప్పారు. జగత్తుకి ఈశ్వరుడు ఆధారము, అంతేనే గాని ఈశ్వరునికి జగత్తు ఆధారము కాదు అని చెప్పుటలో అక్కడ తాత్పర్యం. సో ఆధార ఆధేయ భావాన్ని చెప్పారు. అంటే సినిమాలో ప్రొజెక్టర్ లైట్ లో సినిమాలో కనిపించే క్యారెక్టరిస్టిక్స్, లేదా తెర అనుకుందాం పోనీ, సినిమా తెర మీద కనిపించే బొమ్మలు, ఆ తెర మీద కనిపించే బొమ్మలు తెరలోనే ఉన్నాయి కానీ బొమ్మలో తెర లేదు. అది ఆర్ లైట్ లో సినిమాలో కనిపించే బొమ్మలు ఉన్నాయి కానీ బొమ్మలో లైట్ లేదు అని చెప్పుట, అంటే ఆధార ఆధేయ భావం చెప్పుట. ఇది క్లియర్ గా అర్థం చేసుకోవాలి ఆ మాట. అయితే దానికే కంటిన్యూయేషన్. త్రిభిః గుణమయైః భావైః ఏభిః. ఏభిః అనేది త్రిభిఃకి విశేషణము. ఈ మూడు గుణముల చేత కూడుకున్నట్టు, ఈ మూడు గుణముల భావముల చేత కూడుకున్నటువంటి ఈ జగత్ అని అర్థం. అంటే ఈ జగత్తంతా కూడా ఆ మూడు గుణముల చేత మోహింపబడి ఉన్నది. ఈ జగత్తంతా కూడా ఆ మూడు గుణముల చేత కప్పబడి ఉన్నది. అంటే మనకి కనిపించే దాంట్లో డైరెక్ట్ గా ఈశ్వరుడు కనిపించడు, మనకి ఆ మూడు గుణములే కనిపిస్తాయి. అది చెప్పుట. ఆ మూడు గుణముల చేత కప్పబడి ఉన్నది జగత్తు. సో మన విజన్, మన దృష్టికోణం కూడా సత్వ రజస్తమో గుణముల చేత ఆవరింపబడి ఉన్నది, కండిషన్ అయి ఉన్నది. ఇప్పుడు ఒక నల్ల కళ్ళజోడు పెట్టుకున్నాం అనుకోండి, నల్ల కళ్ళజోడు పెట్టుకుంటే జగత్తంతా కొంచెం నల్లగా కనిపిస్తుంది. ఎర్రని కళ్ళజోడు పెట్టుకున్నాం, ఎర్రని కళ్ళజోడు పెట్టుకుంటే జగత్తంతా కూడా ఎర్రగా కనిపిస్తుంది. ఆ విధంగా ఈ మూడు గుణములు అనే కళ్ళజోడుతో చూస్తుంటే జగత్తుని, ఆ కళ్ళజోడు తగిలించుకుని చూస్తాం జగత్తుని. స్వాభావికంగా అలా చూస్తాం. ఎందుకంటే మన మనస్సు, ఇంద్రియము, శరీరము, ఈ సంఘాతం అంతా కూడా, ఇంక్లూడింగ్ జగత్తు అంతా కూడా మూడు గుణముల చేత తయారు చేయబడి ఉన్నది. సో మన దృష్టి, మన అవగాహన బై డిఫాల్ట్ సత్వరజస్తమో గుణములతో కూడుకుని ఉంటుంది, మోహింపబడి ఉండి ఈ జగత్తు ఈ గుణముల కంటే అతీతమైన నన్ను తెలుసుకోలేకపోతున్నా. అంటే జగత్ అంటే ఈ జగత్తులో జీవులు, జగత్తు మోహితం, ఈ జగత్తు మోహింపబడి, అంటే ఈ జీవులందరూ మోహింపబడి ఏభ్యః మాం, వీటికంటే విలక్షణమైనటువంటి
ఆ గుణముల కంటే వినయ. ఏభ్య అంటే ఆ ఏభిహి త్రిభికి అది ఏభిహి త్రిభిహి తృతీయ విభక్తి బహువచనం అయితే ఏభ్య ఆ పంచమి బహువచనం. సో వాటికంటే విలక్షణమైనటువంటి మాం నన్ను, ఏభ్య మాం, ఎటువంటి మాం, అవ్యయం పరం, పరమము అవ్యయము అయినటువంటి నన్ను నా అభిజానతి, నన్ను తెలుసుకోలేకుండా ఉన్నారు. అంతే కదా. ఐదర్ మనకి చైతన్యము అంటే ఇప్పుడు సినిమా చూసినప్పుడు ఐదర్ సినిమాలో సినిమాలో కనిపిస్తున్నటువంటి దృశ్యములను, హీరో విలన్ వాటి మీద దృష్టి ఉంటుంది. అవియే సత్యము అన్న ఆ, అన్న దృష్టికోణం ఉంటుంది. లేదా ప్రొజెక్టర్ లైటే సత్యము, అవి మిథ్య అంటే కనిపిస్తాయే కానీ లేవు, అయితే యథార్థముగా లేవు అన్నటువంటి దృష్టికోణం ఉంటుంది. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఒక ఆ వివేకము లేని వాడికి ఆర్ చాలా చిన్న వయసులో చాలా చిన్న పిల్లవాడికి ఆ సినిమాయే ప్రపంచం అనిపిస్తుంది సినిమా చూసినప్పుడు. వీడియో గేమ్స్ ఆడుతుంటే, అందుకే కదా వీడియో గేమ్స్ బాగా అట్రాక్ట్ అయిపోతారు పిల్లలు పెద్దలు కూడా. అది చూస్తున్నప్పుడు ఆడుతున్నంతసేపు అదే ప్రపంచం, అదే సత్యమా అనిపిస్తుంది అని ఐదర్ ఆ దృష్టి ఉంటుంది. లేదా సత్యము ఓన్లీ ప్రొజెక్టర్ లైట్, కనిపించే సినిమా జగత్తు అది ఓన్లీ కనిపిస్తుంది, భాషిస్తుందే కానీ అది ఉండదు అన్న పర్స్పెక్టివ్ ఉంటుంది. రెండు కలిసి ఉండవు, అది చెప్పేది. ఐదర్ చైతన్యమే సత్యము, నా స్వరూపము చైతన్యము. నేను పొద్దున్న లేచినప్పుడు రోజు ఆ ఎక్స్పీరియన్స్ కలుగుతుంది నాకు. పొద్దున్నే లేస్తూనే ఫస్ట్ లోపల ఉన్నటువంటి చైతన్య శక్తి ఉదయిస్తుంది. ఉదయించి ఉన్నాను అన్న భావం కలుగుతుంది. ఆ తర్వాత నేను ఉన్నాను, నేను ఫలానా చోటు ఉన్నాను, నేను ఇంట్లో ఉన్నాను, బయట ఉన్నాను, నేను ఫలానా, ఇదంతా వస్తుంది. ఐదర్ ఆ చైతన్య శక్తి మీద ఫోకస్ ఉంటుంది, అంటే ఆ చైతన్య శక్తియే నా స్వరూపము అన్నటువంటి దృష్టి ఉంటుంది. లేదా నేను ఫలానా అనే దృష్టి ఉంటుంది. రెండు కలిసి ఉండవు అని చెప్పడం. ఐదర్ ఫోకస్ ఈస్ టర్న్డ్ ఇంటర్నల్ ఆర్ ఫోకస్ ఈస్ టర్న్ ఎక్స్టర్నల్. అంతేనే కానీ అది కొంచెం ఇది కొంచెం అని ఒకే కాలంలో రెండిటి యొక్క మిక్స్ అయితే ఉండదు అని చెప్పుట అక్కడ తాత్పర్యం. సో మూడు గుణముల చేత మోహింపబడి అంటే కప్పబడి ఉన్న జగత్తు, ఆ మూడు గుణములు అనే కళ్ళజోడు పెట్టుకుని జగత్తుని చూస్తామా, అయితే ఆ మూడు గుణములు అనే కళ్ళజోడిని తీసి పక్కన పెట్టి ఉన్నది అంతయో కూడా పరమాత్మయే అని తెలుసుకుంటామా? చాయిస్ మంది. ఆ రెండిట్లో ఏదో ఒకటే ఉంటుంది, కానీ రెండు కలిసి ఉండవు. సాధారణంగా జనులందరూ కూడా ఆ మూడు గుణములు అనే కళ్ళజోడు పెట్టుకుని చూస్తారు జగత్తుని. అందుకుని వాళ్ళకి ఈశ్వరుడు కనిపించడు. ఇక్కడ అక్కడ ఈశ్వరుడు గురించి వెతుకుతూనే ఉంటారు, కానీ ఈశ్వరుడు కనపడడం అయితే కనపడడు. ఎందుకంటే ఆ కళ్ళజోడు తీయట్లేదు. ఆ కళ్ళజోడు తీసేస్తే ఈశ్వరుడు కనిపిస్తాడు. అది అక్కడ చెప్పుటయందు తాత్పర్యం. చదువుదాం శంకర్లు భాష్యం. ప్లస్ నిన్న పరిణామవాదము, వివర్తవాదము రెండింటికి కూడా డిఫరెన్స్ చెప్పుకున్నాం బ్రీఫ్ గా. చాలా ఇంపార్టెంట్. వేదాంతములో ఇప్పుడు బంగారము ఆభరణమైంది అనుకోండి, కంసాలి బంగారము కంసాలి చేతిలో పరిణామం చెందుతుంది, ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది, అవి ఆభరణముగా రూపుదిద్దుకుంటుంది. అంటే తన స్వరూపాన్ని వదిలేసి ఆభరణం అనే రూపంలో తీసుకుంటోంది బంగారం. అంతే, అది ఒక రకమైనటువంటి ప్రాసెస్, అది పరిణామము. ఇక్కడ అలా కాదుగా. ఇక్కడ సినిమాలో ప్రొజెక్టర్ లైట్ తన రూపాన్ని వదిలేసి వేరొక రూపాన్ని దాల్చటలేదు. ఇప్పుడు బంగారము, 1 గ్రాము బంగారం ఉందనుకోండి, 1 గ్రాము బంగారం ఆభరణంలోకి వెళ్తే 1 గ్రాము బంగారము తన ఒరిజినల్ ఫార్మ్ ని వదిలేసి ఆభరణం యొక్క ఫార్మ్ లో చేరుకుంది. అది అక్కడ జరుగుతున్నటువంటి ట్రాన్స్ఫర్మేషన్. కానీ సినిమాలో అలా జరగట్లేదుగా.
సినిమాలో ప్రొజెక్టర్ లైట్ ఎక్కడికి వెళ్ళట్లేదు. ప్రొజెక్టర్ లైట్ లో ఎటువంటి పరిణామము ఉండుటలేదు. ప్రొజెక్టర్ లైట్ అలాగే ఉంటుంది. ఉండి ఆ ప్రొజెక్టర్ లైట్ లో సినిమాలో ఉన్నటువంటి దృశ్యములు కనిపిస్తున్నాయి. దీన్ని వివర్తము అంటారు. వివర్తము అని ఎందుకంటారంటే ఆ రెండిటికి వ్యతిరేకమైన గుణములు ఉన్నాయి. ప్రొజెక్టర్ లైట్ కి ఉన్నటువంటి క్యారెక్టరిస్టిక్స్ కనిపించే సినిమాకు ఉండవు. కనిపించే సినిమాకు ఉన్నటువంటి క్యారెక్టరిస్టిక్స్ ప్రొజెక్టర్ లైట్ కు ఉండవు. ఎందుకంటే ప్రొజెక్టర్ లైట్ పర్మనెంట్. ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద దృష్టాంతము ప్రొజెక్టర్ లైట్ అవ్యయము, ప్రొజెక్టర్ లైట్ పరమము. కానీ కనిపించే సినిమా వ్యయము. అలాగా అది పర్మనెంట్, ఇది తాత్కాలికము. యాక్చువల్ గా ఉన్నది సత్, ప్రొజెక్టర్ లైట్. లేనిది ఆ సినిమా, కనిపించే సినిమా లేదు, ఓన్లీ ఉన్నట్టు కనిపిస్తుంది, అది అసత్. దానికి భావము లేదు, దానికి ఉనికి లేదు సినిమాకి. కానీ ఉన్నట్టు కనిపిస్తుందంటే నా సతో విద్యతే భావ, నా భావో విద్యతే సతః అని చెప్పారు మొదట్లోనే. అది సత్, ప్రొజెక్టర్ లైట్. దానికి భావం ఉంది, అది ఉన్నది. సినిమా, కనిపిస్తున్నటువంటి సినిమా అభావము లేదు, ఓన్లీ ఉన్నట్టు కనిపిస్తూ ఉన్నది, అనిపిస్తున్నది, అది అసత్. సత్తునకు అభావం ఉండదు, అసత్తునకు భావం ఉండదు. అంటే ప్రొజెక్టర్ లైట్ కి ఎప్పుడు లేకపోవడం అనేది ఉండదు, ఫర్ ఎగ్జాంపుల్. అలాగే రివర్స్, లేని సినిమాకి ఉండుట అనేది ఉండదు. కనిపిస్తుంది కానీ ఉండదు. సో అది అందుకుని అది వివర్తము. లేని దానిగా కనిపిస్తున్నది, తాను కానిది, తాను ఏది కాదో అలా కనిపిస్తున్నది. కానీ తనకున్నటువంటి ఏది కోల్పోకుండా, ఏ పరిణామము చెందకుండా తాను కానిదిగా కనిపిస్తూ ఉన్నది. అది అందుకని అక్కడ నత్వహం తేషు తే మయి. అవి నాలో ఉన్నాయి కానీ నేను వాటిలో లేనంటున్నాను. అందుకని నేను వాటిలో లేను కాబట్టి వాటికేసి చూస్తున్నా. అంటే 3 గుణములతో తయారు చేయబడిన జగత్తుని ఫోకస్ లో పెట్టుకున్నంతసేపు ఈశ్వరుడు కనిపించడు. ఆ ఫోకస్ మారాలి అంటే ఆ కళ్ళజోడు తీసేసేయాలి. 3 గుణములు, దాన్నే మాయాశక్తి అంటారు. ఆ మాయాశక్తి 3 గుణములతో కప్పబడి ఉన్నటువంటి పర్స్పెక్టివ్ అనే కళ్ళజోడుని తీయాలి. తీస్తేనే ఈశ్వరుడు కనిపిస్తాడు. అది సాధారణంగా అందరూ ఆ పని చేయలేరు. అందుకని నన్ను తెలుసుకోలేకపోతాం. చదువుదాం భాష్యం. త్రిభిః గుణమయైః గుణవికారైః రాగద్వేష మోహాది ప్రకారైః. అవి చదివినట్టున్నాం ఈ వాక్యము. అంటే గుణ వికారైః అంటే గుణముల యొక్క వికారములు చేత. గుణముల యొక్క వికారములు అంటే అది ఎలా తెలుస్తుంది మనకి అంటే రాగద్వేషాది ప్రకారై, అంటే రాగద్వేషములతో కూడుకున్నటువంటి భావైః జీవుల చేత, ఆర్ పదార్థముల చేత. అంటే సత్వరజస్తమో గుణములు అంటే ఉత్తి జీవులే కాదు, పదార్థములు కూడా. సత్వము, రజస్సు, తమస్సు 3 ఈ సృష్టిలో ప్రతి దాంట్లోనూ ఆ 3 కనిపిస్తాయి మనకి. ఒక రాయి ఉందనుకోండి, అందులో తమో గుణం ఎక్కువ ఉంది, సత్వగుణం చాలా తక్కువ ఉంటుంది, ఏదో 0.0001% ఉంటుంది. అదే జీవి ఉన్నాడు అనుకోండి, జీవిలో సత్వగుణము ఎక్కువ ఉంటుంది, తమో గుణము కొద్దిగా తక్కువ ఉంటుంది. ఆ విధంగా 3 గుణములతోని కూడుకున్నటువంటి జీవుల చేత ఉన్నటువంటి జీవులు, పదార్థముల చేత నిండి ఉన్నటువంటి ఈ జగత్తు. ఏభిః త్రిభిః దగ్గర పెట్టుకోవాలి. ఏభిః ప్రొనౌన్, ఏభిః త్రిభిః అంటే ఈ మూడు చేత. యథోక్తైః అది చెప్తున్నారు. ఏభిః అంటే యథోక్తైః, పైన చెప్పినటువంటి సాత్వికా భావాః, రాజసా భావాః, తామస భావాః. సర్వం ఇదం ప్రాణిజాతం జగత్. సర్వం ఇదం జగత్ అంటే సర్వం ఇదం ప్రాణిజాతం జగత్. జగత్ అంటే ప్రాణిజాతం అని. జగత్ అంటే ఈ జీవకోటి. మోహితం
అవివేకతాం ఆపాదితం, మోహితులై ఉన్నారు, అవివేకాన్ని పొంది ఉన్నారు. బెస్ట్ దృష్టాంతం ఏంటంటే ఓ ఎర్ర కళ్ళజోడు పెట్టుకుని ఉన్నారు. ఎర్ర కళ్ళజోడుతో చూస్తే అన్ని ఎర్రగానే కనిపిస్తాయి. అదే విధముగా ఆ మూడు గుణములు అనే కళ్ళజోడు పెట్టుకుని చూస్తే అన్ని మూడు గుణములతో ఉన్నవే కనిపిస్తాయి, కానీ ఆ మూడు గుణములకి ఆధారమైనటువంటి ఈశ్వరుడైతే కనిపించడు అని చెప్పి. కాకపోతే దురదృష్టం ఏంటంటే మన ఇంద్రియములు, మన అవగాహన శక్తి అదంతా కూడా మూడు గుణముల చేతనే చేయబడి ఉన్నది. సో అది స్వాభావికంగా మరి దృష్టికోణం అలాగే ఉంటుంది. అందులోంచి బయటికి రావడం కొంచెం కష్టమైనటువంటి పని. మనసు ఒప్పదు. ఆ ఆ ఎర్ర కళ్ళజోడిని పక్కన పెట్టేసి ఈ జగత్తును చూద్దామంటే అసలు ససేమిరా మనసు ఒప్పుకోదు. అది వచ్చిన కష్టం. సో అవేవికతాం వివేకతాం ఆపాదితం సత్ న అభిజానాతి, సత్యమును తెలుసుకోలేరు. సత్యము అంటే ఉన్నదానిని తెలుసుకోలేరు. సత్ అంటే ఉన్నది అని అర్థం. ఉన్నది ఏమిటి, కనిపిస్తున్నది ఏమిటి, రెండింటికి తేడా. సినిమాలో ఉన్నది ప్రొజెక్టర్ లైట్ మాత్రమే అని తెలుసుకోలేరు. మాం ఏభ్యః యథోక్తేభ్యః గుణేభ్యః, ఏభ్యః అంటే మళ్ళీ ప్రోనౌన్, వీటికంటే అనే వాటికంటే, వేటికంటే పైన చెప్పినటువంటి గుణముల కంటే, మాం నన్ను, ఎటువంటి నన్ను, పరం వ్యతిరిక్తం, పరం అపరం. పరం అంటే ఉత్కృష్టము అని ఒక అర్థము, పరం అంటే మరి ఉత్కృష్టము అంటే దీనికంటే విలక్షణము అని కూడా అర్థం వస్తుంది. అందుకని వ్యతిరిక్తం విలక్షణం అని చెప్తున్నారు అర్థం. పరం వ్యతిరిక్తం విలక్షణం చ అవ్యయం వ్యయరహితం. సో వ్యయం లేనిది. ఇప్పుడు సినిమా గంట సేపు సినిమా అయినా, 4 గంటల సినిమా అయినా ప్రొజెక్టర్ లైట్కి ఏం తేడా పడదు కదా. ప్రొజెక్టర్ లైట్ లో ఎటువంటి ఆ తన శక్తి అయిపోవడము అనేది ఉండదు. ప్రొజెక్టర్ లైట్ అలాగే నడుస్తుంది. అవ్యయం వ్యయరహితం అంటే ఏంటి, వ్యయం అంటే ఏమిటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇది వరకు ఒక చోట ఎక్కడో చెప్పారు, ఈ జగత్తులో ఉండే ప్రతి పదార్థమునకు కూడా 6 ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంటాయని. జన్మాది సర్వభావ వికార వర్జితం ఇత్యర్థః. ఒకటి పుట్టుట, జన్మ, తర్వాత పెరుగుట, తర్వాత ముందు సైజులో పెరుగుతుంది పొడవు, తర్వాత అడ్డంగా పెరుగుతుంది. ఒక 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 పాయింట్ వచ్చిన తర్వాత ఏ ఆబ్జెక్ట్ అయినా తన ఫుల్ హైట్ కి చేరిపోయిన తర్వాత విశాలంగా పెరుగుతుంది, తర్వాత పెరిగి అలా ఉంటుంది, తర్వాత క్షీణిస్తుంది, తర్వాత నశిస్తుంది. 6 వికారాలు అంటారు. 6 భావ వికారాలు అంటే ఉండుటలో 6 వికారాలు ఏమిటి, పుట్టుట, పెరుగుట, తర్వాత ఒకటి హైట్ లో పెరుగుతా, 2 దాన్ని ఏమంటారు బ్రెడ్త్ లో పెరుగుట, తర్వాత అలా పెరిగి ఉండుట, తర్వాత క్షీణించడం మొదలు పెట్టడం, తర్వాత రెడ్యూస్ అవ్వడం, తర్వాత నశించిపోవడం. ఈ 6 కూడా భావ వికారాలు అంటారు. ఏ పదార్థమునకైనా ఈ 6 స్టేజెస్ ఉంటాయి, కానీ ఈ ప్రొజెక్టర్ లైట్ కి అటువంటివి ఉండవు. అందుకుని అది వ్యయరహితం, అవ్యయం. మనలో ఉన్న చైతన్యానికైతే ఆ 6 భావ వికారాలు ఉండవు. మనం నిద్రపోతున్నప్పుడు కూడా మనలో ఉన్న చైతన్యము మెలకుగానే ఉంది. చైతన్యము ఉంది అని తెలుసుకునేటటువంటి మన బుద్ధి నిద్రపోయింది. అందుకని మనకి చైతన్యము మెలకుగా ఉన్నట్టు తెలియట్లేదు. చైతన్యము ఉన్నది, నాలో చైతన్యం ఉన్నదని తెలుస్తుందిగా. ఇప్పుడు మెలకుగా ఉన్నాము, జాగ్రత్త అవస్థలో ఉన్నాం కాబట్టి మనకు తెలుస్తోంది. అయితే చైతన్యము జాగ్రత్త అవస్థ నుంచి నిద్రావస్థకి, స్వప్నావస్థకి చైతన్యం వెళ్ళట్లేదు. చైతన్యం అలాగే ఉన్నది. ఈ జాగ్రత్త, ఈ సుషుప్తి, ఈ స్వప్నావస్థ యొక్క అనుభూతి ఎవరిది అంటే జీవుడిది. అంటే నేను ఫలానా అనుకునే ఐడియాకు ఉంది. ఆ బుద్ధి, మనసు బుద్ధి యొక్క సంఘాతము నాకు ఉన్నది. జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి, తురియావస్థ అనేది ఆ అవస్థ చైతన్యానికి ఉండదు. చైతన్యం ఎప్పుడూ ఒకలాగే ఉంటుంది. చైతన్యములో వికారము లేనిదిగా, దానికి మార్పులు ఉండవు.
కాకపోతే మన బుద్ధికి ఉంటుంది, మన బుద్ధికి అవస్థ యొక్క డిఫరెన్స్, అంతేగాని చైతన్యానికి కాదు. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఆ ఆ ఆ చైతన్యమును గుర్తించుట, ఆ చైతన్యమునకు ఈ ఈ ఆరు వికారములు ఉండవు. కాకపోతే ఆ మూడు గుణములు మాయాశక్తి అనే కళ్ళజోడిని పెట్టుకుని ప్రపంచాన్ని వీక్షిస్తూ ఉంటారు, తెలుసుకుంటూ ఉంటారు. కాబట్టి జనులు ఆ మాయాశక్తి చేత, అంటే ఆ మూడు గుణముల యొక్క కాంబినేషన్ చేత మోహితులై వాటికి ఆధారమైనటువంటి నన్ను, అంతేకాదు వాటికంటే విలక్షణం, వ్యతిరిక్తమైనటువంటి నన్ను తెలుసుకోలేకపోతున్నారు. చాలా ఫండమెంటల్, చాలా చిన్న పాయింట్, యాక్చువల్లీ చాలా సింపుల్ పాయింట్. కాకపోతే మనము మన ఎక్స్పీరియన్స్ ఆ పాయింట్ని అర్థం చేసుకునేది అంతే, అడ్డుపడుతుంది. అడ్డుపడి ఆ ఆ పాయింట్ని బుద్ధిలో నిలవనివ్వదు మనకి. అది మరి మాయాశక్తి యొక్క ఆ ఆ కళ్ళజోడు యొక్క పవర్ అటువంటిది. అది మనకి ఇంటలెక్చువల్ గా అర్థమవుతూనే ఉంటుంది, చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకంటే ఎర్ర కళ్ళజోడు పెట్టుకుంటే ప్రపంచం అంతా ఎర్రగానే కనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ అలాగే. సో పాయింట్ అర్థం చేసుకోవడం కష్టం కాదు. కాకపోతే మన కండిషనింగ్ ఏదైతే ఉందో, అది ఆ కండిషనింగ్ అంటే మనలో ఉన్న సంస్కారములు యొక్క బలము అటువంటిది. ఆ విషయాన్ని గుర్తించనీయవు, గుర్తించినా నిలవనీయవు. అది ఆ సంస్కారముల యొక్క పవర్ అటువంటిది. ఆ అందుకని ఏం చేయాలి? అందుకనే మరి కర్మయోగము, ధ్యాన యోగము యొక్క అనుష్ఠానం చేయాలి. చేస్తే కాస్త అంతఃకరణము శుద్ధి, మలినము తొలగిపోవడం మొదలుపెట్టి ఆ కళ్ళజోడు మీద ఉన్నటువంటి పట్టు పోతుంది. కళ్ళజోడికి మన మీద ఉన్నటువంటి పట్టు పోతుంది. మెల్లగా ఆ కళ్ళజోడు యొక్క దాన్ని ఏమంటారు, పవర్, ఆ కళ్ళజోడు యొక్క పట్టు సడలి ఉన్నది ఉన్నట్టుగా కనిపించడం మొదలు పెడుతుంది. చదువుదాం ఇంకొకసారి శ్లోకం. త్రిభిర్గుణమయైర్భావై ఏభిః సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి మామేభ్యః పరమవ్యయం దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా మామేవ యే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే. చాలా పాపులర్ శ్లోకము, అవతారం చదువుదాం. కథం పునః దైవీం ఏతాం త్రిగుణాత్మికాం వైష్ణవీం మాయాం అతిక్రామంతి ఇది ఉచ్యతే. మరి ఈ త్రిగుణాత్మికము వైష్ణవి మాయను, వైష్ణవి అంటే విష్ణువునకు చెందినది అని అర్థం. అంటే విష్ణువు నుండి పుట్టినది అని అర్థం. బ్రదర్, వైష్ణవి అంటే దశరథునికి పుట్టినవాడు కాబట్టి దాశరథి అయ్యాడు. అంటే ఆది వృద్ధి అంటాం. అంటే మొట్టమొదటి సిలబల్కి వృద్ధి జరుగుతుంది. వృద్ధి అంటే దీర్ఘము, ఐకారము, ఔకారము వస్తే అది వృద్ధి. ఆ మూడు సంధిలో ఉన్న సిలబల్ పోయి దీర్ఘం కానీ, ఐకారం కానీ, ఔకారం కానీ వస్తే దాన్ని వృద్ధి సంధి అంటాం. సో ఆది వృద్ధి జరుగుతుంది. ఎప్పుడు, ఏ కాంటెక్స్ట్ లో ఆది వృద్ధి? తనకు పుట్టినవాడు, పుట్టినది అనే కాంటెక్స్ట్ లో. గంగకు పుట్టినవాడు గాంగేయుడు, విష్ణువుకి పుట్టినది కాబట్టి వైష్ణవి అని అర్థం. మరి ముందు శ్లోకంలో చెప్పారు కదా, నా నుండే పుట్టే సాత్విక భావములు, రాజసిక భావములు, తామసిక భావములు. అందుకని వైష్ణవి అన్న పదం. ఎందుకంటే ఆ మూడు గుణములు ఆ పరమేశ్వరుడు అంటే ఆ చైతన్యము నుండే పుట్టినవి. సో అటువంటి త్రిగుణాత్మికము వైష్ణవి అయినటువంటి మాయను, దీనికే మాయా అని పేరు. దీనికే మాయా అని, ప్రకృతి అన్న, మాయ అన్న, అజ్ఞానం అన్న మూడు కూడా పర్యాయ పదములు. సో ఆ మాయను ఏ విధంగా, కథం పునః అతిక్రామంతి, దానిని ఏ విధంగా మనము దాటగలము?
ఇది కూడా దైవీ శక్తియే. దైవీం వైష్ణవీం త్రిగుణాత్మికాం మాయాం కథం ఆ, అతిక్రామంతి, దాన్ని మరి అధిగమించుట ఎట్లు ఇది ఉచ్యతే. అయితే ఈ మాయాశక్తిని దాటాలి అంటే చేయాల్సిన ఏం లేదు, తెలుసుకోవడమే. తెలుసుకుంటే పోతుంది. ఇప్పుడు చీకట్లో ఒక తాడు సరిగ్గా కనిపించలేదు. తాడు సరిగ్గా కనిపించకుండా అది పాము వలె కనిపించింది. నిజంగా పాము ఉందనుకోండి అక్కడ, అప్పుడు ఓ కర్ర పట్టుకొచ్చి మనం కాపాడుకుంటే పాము పారిపోవచ్చు. ఓకే. యథార్థముగా పాము ఉంటే మనం ఏదైనా కర్మ చేయడం వల్ల అది ఆ దాని నుంచి విముక్తి కలగచ్చు, ఆ భయం నుంచి. ఎందుకంటే అక్కడ నిజంగా పాము ఉందనుకోండి, కర్ర తెచ్చుకుని ఏదో కాస్త హడావిడి చేస్తే, అటు ఇటు చప్పుడు చేస్తే ఆ చప్పుడుకి భయపడి అది పారిపోవచ్చు. ఆ పారిపోతే వెళ్ళిపోతే అట్లీస్ట్ చేసిన కర్మ వలన పాము యొక్క భయము పోయినది. ఎప్పుడు నిజంగా పాము ఉంటే. అక్కడ పాము లేదు, ఉన్నది తాడు. చీకట్లో మనకి సరిగ్గా కనిపించలేదు. అక్కడ పాము అనే భయం ఉంది, పాము ఉందేమో అన్న భయం పుట్టింది. ఇప్పుడు ఈ భయము, ఈ రెండో రకమైనటువంటి భయము, అది కర్మ చేయడం వల్ల పోతుందంటారా? ఒక కర్ర తీసుకొచ్చి హడావిడి చేస్తే పోతుందా? పోదు. ఎందుకంటే కర్ర తీసుకొచ్చి హడావిడి చేస్తే ఆ తాడేం ఎక్కడికి వెళ్ళదు, ఉన్నది తాడు, పాము కాదు. అది కదలదు, అది అక్కడే ఉంటుంది. పోనీ మంత్రం చెప్తే పోతుందా? పోదు. ఏ ఎటువంటి కర్మ చేసినా కూడా తాడును చూసి పాముని భయపడి పుట్టిన భయము కర్మ వల్ల పోదు. మరి ఎలా పోతుంది? లైట్ వేసి చూసుకుంటే పోతుంది. లైట్ వేసి చూసుకుని అక్కడ ఉన్నది పాము కాదు, తాడు అని తెలుసుకుంటే పోతుంది. సో ఈ మాయాశక్తిని అతిక్రమించుటకు మార్గం అది. అదే చెప్పబోతున్నారు, చెప్తారు. కానీ అది చాలా కష్టం. ఉత్తినే హడావిడి కర్మలో పడిపోయి ఆ ఆ లేని పావును బెదరగొట్టడానికో, లేని పావు నుంచి భయమును తొలగించుకోవడానికో ఓ కర్రను తెచ్చి హడావిడి చేసో, లేకపోతే ఓ పావు మంత్రం నేర్చుకుని హడావిడి చేసో అటువంటి పనులు చేస్తారే కానీ లైట్ వేసి సరిగ్గా చూద్దాము అనే పని ఎవరు చేయరు. అందుకని ఆ మాయను దాటలేరు. మాయను దాటాలంటే కర్మ చేయక్కర్లేదు, ఏమి చేయక్కర్లేదు. ఉన్నది ఈశ్వరుడు అని తెలుసుకుందుకు చేయాల్సింది ఏమీ లేదు, పరిశీలించి తెలుసుకోవాలి. అందుకనే తాన్ విద్ధి అని చెప్పారు ముందు కూడా. ఆ ముందు శ్లోకంలో కూడా ఏ చైవ సాత్వికా భావాహ, ఆ శ్లోకంలో మత్త ఏవేతి తాన్ విద్ధి, తెలుసుకో అంటున్నాడు. చేయమని ఏం చెప్పట్లేదు, తెలుసుకోవలసిందే, అక్కడ చేయవలసిందేం లేదు. సో లేనిది ఉన్నదని అపోహపడి పుట్టిన రాగద్వేషము, భయము, క్రోధము, కోపము, వాటి నుండి విముక్తి కలగాలంటే చేయవలసిందేం లేదు, తెలుసుకోవడమే. అయితే ఇక్కడ ఆ పాయింట్కే వస్తున్నాం మనము మెల్లగా. ఇంకా రాకముందు ఆ తెలుసుకోవడం చాలా కష్టం. ఎంతసేపు ఎవరైనా చెప్తే చేసేయడం ఈజీ. అందుకే చూడండి, ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఈ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ లో కూడా వాళ్ళు చేయించేస్తారు, చెప్పరు. నిజంగా నన్ను అడిగితే వాళ్ళు నిజంగా సబ్జెక్టు చెప్పరు. సబ్జెక్టు చెప్పడంతో వాళ్ళకి దాన్ని ఏమంటారు, వాళ్ళకేం మోటివేషన్ లేదు సబ్జెక్ట్ చెప్పడానికి. ఎందుకంటే సబ్జెక్టు చెప్పడం కష్టం. సబ్జెక్టు స్టూడెంట్కి సబ్జెక్టు అర్థమయ్యే, ఇప్పుడు ఫిజిక్స్ ఉందనుకోండి, 10th క్లాస్ ఇంటర్మీడియట్ లెవెల్ ఫిజిక్స్ చెప్పాలనుకోండి, కెమిస్ట్రీయో బయాలజీయో, ఆ కాన్సెప్ట్ అర్థమయ్యేటట్టు చెప్పడం చాలా కష్టం. కాన్సెప్ట్ పక్కన పెట్టి, ఓకే ఇప్పుడు నువ్వు యాక్సిలరేషన్ కట్టాలంటే అక్కడ డిస్టెన్స్ టైం ఇచ్చేస్తే నువ్వు డిస్టెన్స్ డేటాను ఎస్ ఈజ్ ఈక్వల్ టు వి సారీ వి ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ అన్న ఫార్ములా ఉంటుంది. అక్కడ వి ఉంది, యూ ఉంది, టీ ఉంటే వి మైనస్ యూ చేసి టీ టు డివైడ్ చేస్తే ఏ వచ్చేస్తుంది అని చెప్పేసి దాని మీద 100 లెక్కలు చేపించేసడం తేలిక. బోర్డు మీద 10 లెక్కలు రాసేసి అదే క్వశ్చన్ అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు తిరగేసిన 10 క్వశ్చన్లు చకచకా రాసేసి ఆ 10 క్వశ్చన్లు బోర్డు మీద సాల్వ్ చేసేసి స్టూడెంట్ చేత రోజంతా ఆ 100 క్వశ్చన్లు అలాంటివి చేయించడం చాలా తేలిక. దానికి అది తేలిగ్గా అయిపోతుంది. బలవంతంగా కూర్చోబెట్టేసి కర్రించుకుని అక్కడ నుంచుంటే అయిపోతుంది పని, బుర్ర పెట్టక్కర్లేదు. కానీ
అసలు v ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ అన్న ఫార్ములా ఎందుకు వచ్చింది? యాక్సిలరేషన్ అంటే ఏమిటి? యాక్సిలరేషన్ కి ఆ ఫార్ములాకి సంబంధం ఏమిటి? ఎలా వచ్చింది అసలు అది అని డిస్కస్ చేసి అది స్టూడెంట్ కి అర్థమయ్యేటట్టు చెప్పడం చాలా కష్టం. చాలా సింపుల్ ఎగ్జాంపుల్. అలాగా ఇది కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ లో బాగా కనిపిస్తుంది. ఎంతసేపు చేసేసే హడావిడే కానీ తెలుసుకునే ఓపిక, ఇంట్రెస్ట్, మోటివేషన్ అక్కడ చెప్పే వాళ్ళకి ఉండవు. ఆ, వినే వాళ్ళకి కలగనివ్వరు కూడా. కలిగితే వాళ్ళకి ప్రాసెస్ లో అడ్డుపడతాం. ఏ, మనము సబ్జెక్ట్ నేర్చుకునే హడావిడిలో పెడితే రోజుకి 1000 లెక్కలు చేయించాలి వాళ్ళు. ఆ రోజుకి 1000 లెక్కలు, 100 లెక్కలో ఏదో లెక్క ఉంటుంది. ఇన్ని ఇన్ని ఎక్సర్సైజులు చేయించేసేయాలి, ఇన్ని పరీక్షలు పెట్టేసేయాలని. ఇది తెలుసుకునే గొడవలో పెడితే అది చేయలేం. అన్ని అన్ని చేయలేరు కదా మరి. సో అందుకని వాళ్ళకి ఆ లిమిటెడ్ టైంలో వాళ్ళకి అలా చేసే ఇంట్రెస్ట్, ఓపిక రెండు ఉండవు. సో చేసేయడం తేలిక, తెలుసుకోవడం చాలా కష్టం. ఇక్కడ కూడా అదే పరిస్థితి. ఎగ్జాక్ట్లీ అదే మాట చెప్పబోతున్నాడు ఇక్కడ శ్రీకృష్ణ. దైవీ హి ఏష గుణమయి మమ మాయా దురత్యయ మాం ఏవ ఏ ప్రపద్యంతే మాయాం ఏతాం తరంతి తే. సో ఏష హి ముందు పెట్టుకోవాలి. చాలా సార్లు చెప్పుకున్నాం. హి అంటే ఎందువలన, అంటే బికాస్ అని ముందు పెట్టుకుంటే, ఏషా దైవీ గుణమయి మాయా, అది కూడా మమ మాయ, నా యొక్క మాయ, అంటే నాకు చెందినదని కదా. ఆ, అది కాదనట్లేదు. వైష్ణవీం మాయాం, నా నుంచి పుట్టినది. సో మమ, నా యొక్క ఈ మాయ, నా యొక్క శక్తి అయినటువంటి ఈ మాయ దురత్యయ, దాటుటకు చాలా కష్టం. నన్ను అడిగితే ఇంటర్మీడియట్ స్టూడెంట్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ కష్టానికి. ఇంకా దాన్ని మించిన దృష్టాంతం లేదు మన కరెంట్ కాంటెక్స్ట్ లో. ఇంటర్మీడియట్ పిల్లల దగ్గర అలవాటు చేసేస్తాం. అసలు నువ్వు సబ్జెక్ట్ ఆలోచించడం తర్వాత, ముందు నువ్వు కూర్చుని ఓ 10,000 లెక్కలు చేసేయి. తర్వాత తెలుసుకోవచ్చు సబ్జెక్ట్. సీట్ వచ్చేసిన తర్వాత, ఇంజనీరింగ్ వెళ్ళిపోయిన తర్వాత బోల్డ్ అంత టైం ఉంటుంది, అప్పుడు కూర్చొని తెలుసుకుంది కానీ సబ్జెక్ట్. ముందు నువ్వు కూర్చుని గబగబా ఆ, చేసేసాయి. అసలు అక్కడ దాన్ని ఏమంటారు, తెలుసుకోవడం వర్సెస్ చేయడం ఉన్న కాన్ఫ్లిక్ట్ ని అక్కడ అసలు ఓవర్ పవర్ చేసేస్తుంది నన్ను అడిగితే ఆ ఎక్స్పీరియన్స్. సో మమ మాయ దురత్యయ, అది దాన్ని దాటడం చాలా కష్టం. ఆ, ఎందుకంటే లోకంలో అందరూ చేస్తున్నట్టే కనిపిస్తారు కానీ తెలుసుకుంటున్నట్టు కనిపించరు. ఆ, అదొక ప్రాబ్లం. చుట్టుపక్కల చూస్తే ఇప్పుడు నిజంగా సబ్జెక్ట్ బాగా అర్థమయ్యి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాడు కూడా చాలా లెక్కలు చాలా ప్రాక్టీస్ చేస్తారు, కాదనట్లేదు. కాకపోతే తేడా ఎక్కడ వస్తుందంటే, ఆ మంచి ర్యాంకులు వచ్చిన వాళ్ళలో కొంతమంది అయినా తెలుసుకుని చేస్తున్నారు. కాకపోతే తెలుసుకుని చేస్తున్న వాడికి, తెలుసుకోకుండా చేసేస్తున్న వాడికి, ఇద్దరికి బయట చూస్తే సూపర్ఫిషియల్ గా తేడా కనిపించదు మనకి. ఇద్దరు చేస్తున్నారు కదా అనిపిస్తుంది. ఆ అందుకని దాన్ని లాజికల్ గా సెపరేట్ చేసుకోవడం చాలా కష్టం అయిపోతుంది చూసే వాళ్ళకు కూడా. సో మమ మాయా దురత్యయ, నా ఈ మాయ తెలుసుకుందుకు, దాటుటకు చాలా కష్టమైనది. దురత్యయ అంటే అతి కష్టంగా దాట దాటే దాటగలుగుతామని అర్థం. దాటడానికి కష్టమైనది. దాటొచ్చు కానీ దాట ఇంపాసిబుల్ కాదు. డెఫినెట్ గా దాటొచ్చు. ఎందుకంటే ఆ కళ్ళజోడు తీసేసేయచ్చు. మాయా అనే కళ్ళజోడు తీసేసి ఉన్న జగత్తుకు ఆధారమైనటువంటి పరమేశ్వరుని చూడడం పాసిబుల్. అదే కదా మరి పండితుడికి వివేక జ్ఞానము లేని వాడికి తేడా అని. సమత్వ బుద్ధితో చూడొచ్చు జగత్తుని, చాలా హైలీ పాసిబుల్. కాకపోతే కష్టం. ఎందుకు కష్టము? ఎందుకంటే మన కండిషనింగ్ చేయడానికి, బయట జగత్తులో ఈశ్వరుణ్ణి వెతకడానికి కండిషన్ అయిపోయి ఉంటుంది. కానీ ఈ విధంగా, ఎందుకంటే ఇప్పుడు కథలు చూసినా కూడా, కథల్లో కూడా వాళ్ళు ఏదో తపస్సు చేస్తున్నారు, తపస్సు చేస్తే ఈశ్వరుని యొక్క దర్శనము కలిగినది అని ఉంటుంది కథ. సినిమా వాళ్ళు కూడా
సినిమాల్లో టాపిక్లు పాపం వాళ్ళకేవో టాపిక్ కావాలి సినిమా తీయడానికి. సో ఆ ఆ పురాణాన్ని అలా చిత్రీకరిస్తారు, లిటరల్ గా అలా చిత్రీకరిస్తారు. ఒక మనిషి అక్కడ కూర్చుని తపస్సు చేసి అతని మీద పుట్టలు కట్టేసి గడ్డాలు పెరిగిపోయి మనిషి ఆ, బక్క చిక్కిపోయి అలా కొన్ని సంవత్సరాల పాటు అలా కూర్చుని తపస్సు చేసేస్తే అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమై మాట్లాడాడు అన్నట్టు దాన్ని అలా చిత్రీకరిస్తారు. అంటే బయట బయట జగత్తులో ఈశ్వరుడు ఉన్నాడు, వెతికితే దొరుకుతాడు అన్నట్టు సినిమా కూడా అలాగే చిత్రీకరిస్తుంది ఆ కథని. కాకపోతే అది సినిమా చూపెట్టుకుందుకు బాగుంటుంది, ప్రిన్సిపల్ తో సంబంధం లేదు దానికి. అది ఎంతసేపు అక్కడ ఆబ్జెక్టివ్ ప్రజెంటేషన్ బాగుందా లేదా అందు మీద ఉంటుంది. సో అందుకని దట్ ఈస్ ఫైన్ ఇన్ ఇట్స్ ప్లేస్. అది తేలిక. దాన్ని ఓ పాయింట్ తీసుకుని ఒక కథను తీసుకుని దాన్ని చక్కగా అందమైనటువంటి ఆ, ఒక యానిమేషన్ లోనో లేకపోతే అందమైనటువంటి డైరెక్షన్ లోనో ప్రజెంట్ చేయడం ఈజ్ కొంచెం కష్టమైన తేలిక. బట్ ప్రిన్సిపల్లో ఉన్న అందులో ఉన్నటువంటి ప్రిన్సిపల్ తెలుసుకోవడం చాలా కష్టం, ఎందుకంటే దానికి ఆలోచించాలి, దాన్ని పరిశీలించాలి, ఆలోచించాలి, మన కండిషనింగ్ ని పక్కన పెట్టాలి, ఆ కళ్ళజోడు తీసేసి పరిశీలించాలి. ఇదంతా ఎందుకు, అది చాలా కష్టం అంటారు. ఆ, అది చేయడం కష్టము, కరెక్టే కదా. అది మనందరికీ ఆ, అనుభవంలో ఉన్నటువంటి మాటే. మనం ఆల్రెడీ 15 నెలల మట్టి ఈ ఈ చింతనలో ఉన్నాం. సో మనందరికీ కూడా ఆ పరిశీలన ఎంత కష్టమో అనుభవంలో ఆ, ఉన్నటువంటి మాట. అదే శ్రీకృష్ణుడు కూడా చెప్తున్నాడు, మమ మాయా దురత్యయ, దాటుటకు కష్టమైంది. కానీ మామేవ ఏ ప్రపద్యంతే, నన్ను ఎవరైతే శరణు చేస్తారో, అంటే శరణు చేయడం అంటే మళ్ళీ అది పౌరాణిక దృష్టిలో ఒక సినిమాటిక్ గా శరణు చేయడం కాదు. శరణు చేయడము అంటే ఆ మాయ అనే కళ్ళజోడిని పక్కన తీసి తీసి పక్కన పెట్టి పర్స్పెక్టివ్ ని మార్చుకో, అంతఃకరణం యొక్క శుద్ధిని కలుగు చేసుకో, అంటే కర్మయోగము ధ్యాన యోగము యొక్క అభ్యాసము చేయుట. అది మామేవ ఏ ప్రపద్యంతే, నన్నే శరణు కొట్టి చేరిన వాళ్ళు మాయాం ఏతాం తరత్తి తే ఏ మాం ఏవ ప్రపద్యంతే, ఎవరైతే నన్నే శరణు చేస్తారో తే వారు ఏతాం మాయాం ఈ మాయను తరత్తి ఈ మాయను దాటగలుగుతారు. మళ్ళీ ఇంటర్మీడియట్ స్టూడెంట్ ఎగ్జాంపులే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ నాకైతే దీనికి. ఎవరైతే తెలుసుకుంటారో సబ్జెక్టుని తెలుసుకున్నవాడు, సబ్జెక్టు నేర్చుకున్న వాడికి ఆ ప్రిపరేషన్ లో ఉన్నటువంటి ఆ ప్రిపరేషన్ ఎంత కష్టపడి చదివినా కూడా, చదవాల్సి వచ్చినా కూడా ఆ ప్రిపరేషన్ లో ఒక రకమైనటువంటి ఆనందం ఉంటుంది, ఒక రకమైనటువంటి ఉత్సాహం వస్తుంది ప్రిపరేషన్ లో. సబ్జెక్ట్ నేర్చుకోకుండా ప్రిపరేషన్ మనం వెళ్ళి ఆ చైతన్యాలోనూ నారాయణలోనూ చేరితే నీరసం వస్తుంది. సబ్జెక్టు తెలుసుకోవడానికి అవకాశం ఇవ్వకపోతే, సబ్జెక్టు తెలుసుకుంటే సబ్జెక్టులో ఉన్నటువంటి ఆ దాన్ని ఏమంటారు, బాగుంటుంది సైన్స్ చదువుకుంటే. నిజంగా సబ్జెక్ట్ అర్థమైతే చాలా బాగుంటుంది. ఆ సబ్జెక్ట్ అర్థమైతే అందులో ఉన్నటువంటి ఆ ఎక్సైట్మెంట్ ఉంటుంది, ఆ ఎఫర్ట్ లో, ఆ ఎఫర్ట్ పెట్టడంలో కూడా ఒక రకమైనటువంటి ఆనందం ఉంటుంది. సబ్జెక్ట్ అర్థం కావట్లేదు అనుకోండి, అదంతా ఎఫర్ట్ కిందే కనిపిస్తుంది. ఎక్కడొచ్చిన ఎక్కడొచ్చిన బాధరా బాబు ఇది అనిపిస్తుంది. సో సబ్జెక్ట్ తెలుసుకున్న వాడికి ఆ ఎఫర్ట్ లో ఒక రకమైనటువంటి ఫుల్ఫిల్మెంట్ ఉంటుంది, సైకలాజికల్ ఫ్రీడమ్ ఉంటుంది ఎఫర్ట్ లో, సబ్జెక్ట్ తెలుసుకున్న వాడికి. సబ్జెక్ట్ తెలుసుకోకుండా ఓన్లీ ఎఫర్ట్ పెడుతున్న వాడికి అది సైకలాజికలీ బాండేజ్ అయి కూర్చుంటుంది. ఎందుకంటే ఎంత ఎఫర్ట్ పెట్టినా నాకు రిజల్ట్ రాలేదు అన్నమాట మిగులుతుంది అందులో. కానీ సబ్జెక్ట్ అర్థమైన వాడికి, నిజంగా సబ్జెక్ట్ అర్థమయ్యి సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాడికి, ఒకవేళ మార్కులు రాకపోయినా ఫర్ వాట్ ఎవర్ కారణము అంత బాధ అనిపించదు, మళ్ళీ చేసుకుంటారు, మళ్ళీ చదువుకుంటారు, లేకపోతే ఇంకోటి ఏదో చదువుకుంటారు. సో అది అర్థం ఇక్కడ. మామేవ ఏ ప్రపద్యంతే, ఏ మామేవ ప్రపద్యంతే తే ఏతాం మాయాం తరత్తి. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.